హలో నమస్తే. మనము ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం ఎంకేపురం గ్రామంలో ఉన్నాము. శివారెడ్డి న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారు. ఒక 12 సంవత్సరాల నుంచి చాలా కృషి చేస్తున్నారు. తనకు తానే తన ఓన్ ప్రయోగాలతో ఎవరి సపోర్ట్ లేకపోయినా కూడా తనే చాలా ప్రయోగాలు చేసి 5 ఎకరాల ప్లేస్ లో తను చాలా ఎక్స్పెరిమెంట్స్ చేయడం జరిగింది. రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శివారెడ్డి చేస్తున్న కృషిని గుర్తించి ఆయనకి ఒక ఎన్పిఎం షాప్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అంటే ఆయన న్యాచురల్ పద్ధతిలో ఓన్ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ కూడా తను ఇక్కడ నుంచి చేసి రైతులకి తను సేల్ చేయొచ్చు అనమాట. సో లాస్ట్ ఒక 3-4 మంత్స్ నుంచి కూడా చాలా మంచి కృషి చేశారు. చాలా మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది శివారెడ్డి చేస్తున్న ప్రోడక్ట్స్ కి. అలాగే చంద్రబాబు నాయుడు గారు రీసెంట్ గా కుప్పం వచ్చినప్పుడు ఒక ఆర్గానిక్ కుప్పం అనే ఒక ఇనిషియేటివ్ ని ప్రారంభించడం జరిగింది. దాంట్లో శివారెడ్డికి ఒక రికగ్నిషన్ కూడా రావడం జరిగింది ఆయన చేస్తున్న కృషి. అండ్ సీఎం గారు పర్సనల్ గా కూడా మీ ఫామ్ ని విజిట్ చేస్తామని కూడా చెప్పారు. సో శివ, చాలా హ్యాపీగా ఉంది నీ సక్సెస్ గురించి. నీ ఇంకా ఏమైనా చెప్పదలుచుకుంటున్నావా? మన వ్యూవర్స్ కి చెప్తే బాగుంటుంది. అవును, నేను డెఫినెట్లీ మీకు చెప్తాను అనమాట. మనకి నేచురల్ ఫార్మింగ్ అనేది అన్సక్సెస్ఫుల్ అంటే ఒక 10-12 ఏళ్ళ ముందు ఏం తెలియదు. అప్పుడు తెలియని టైంలోనే మనము దీని మీద రీసెర్చ్ చేసాం అనమాట. ఏ ఆకుల్లో ఏ ఆల్కలైట్స్ ఉంది ఏమి అనేది మనం రీసెర్చ్ చేసుకుంటూ వచ్చి మనం చెట్టుకి ఏ విధంగా మనం స్ప్రేయింగ్ చేయాలి, మనము డ్రిప్పుల్లో ఏ విధంగా వదులుకోవాలి, డ్రిప్ స్పెషల్ ఇవంతా కూడా నేచురల్గా మనకి 100% ఎలా తీసుకురావాలనేది ఛాలెంజ్ చేసి తీసుకున్నాం అనమాట ఈ కాన్సెప్ట్. ఈ రోజు అదే సక్సెస్ అయింది. ఇప్పుడు చూడండి, మనకి దాళంబరి చెట్టు పోమోగ్రానైట్, ఇది ఆంత్రాకాలు బ్లైట్స్ వచ్చేసి అంత లెక్క తీసేస్తున్నారు. మనం తీయలేదు, నేచురల్ ఫార్మింగ్ లో తీయలేదు. మనకు 5 years నుండి మనకు క్రాప్ వస్తూ ఉంది, ఎక్సలెంట్ రిజల్ట్ వస్తూ ఉంది. పంటలు A1 పంటలు వస్తూ ఉంది. A1 పంటలు వస్తూ ఉంది. ఈ రోజు రైతులు నా దగ్గర నుండి తీసుకువెళ్లి కషాయాలు వాడి సైడ్లు తీసే పరిస్థితికి వచ్చిందనమాట. అది ఎలా సాధించగలిగానంటే, యాక్చువల్లీ కషాయాలంతా యూట్యూబ్ లో ఉంది, తయారు చేస్తున్నారు, అంతా చేస్తున్నారు. కాకపోతే వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ లేదు, నాలాంటి ఎక్స్పీరియన్స్ పర్సన్ లేదు కాబట్టి వాళ్ళు ఫెయిలర్ అవుతున్నారు. ఇప్పుడు నేనేం చూస్తున్నానంటే వాళ్ళ గైడ్ లైన్స్ నేను ఇస్తున్నాను. పలానా టైంలో పలాని కషాయం స్ప్రే చేయాలి, పలానా టైంలో పలాని వదులుకోవాలి, మన ఘనజీవామృతం ఎలా తయారు చేయాలి, జీవామృతం ఏ విధంగా తయారు చేయాలి, ఈ చేప బెల్లము, ఎగ్గమినో యాసిడ్, అగ్నాస్త్రము, చిల్లీ స్పెషల్, ఇలాంటి కొన్ని యాడ్ చేసుకుని నేను తయారు చేసి వాటి మీద రీసెర్చ్ చేస్తాను. ఒక్కోసారి ఎక్కువ డోసేజ్ అయ్యి చెట్లు చనిపోయిన సందర్భాలు కూడా ఉండేవి. ఆ విధంగా నేను ఒక 4-5 పంటలు ఫెయిలర్ అయ్యి దాని నుండి నేను అనుభవం తీసుకుని ఈ రోజు సక్సెస్ అనేది రేట్ తీసుకొచ్చాను. దాన్ని చూసి గవర్నమెంట్ వాళ్ళు కూడా నా సాధికార సంస్థ ద్వారా మనకు ట్రైనింగ్ కూడా ఇచ్చారు. ఇచ్చినాక నన్ను ఫోర్స్ చేశారు, నువ్వు ఒక్కడు మీ చుట్టుపక్కల రైతులనే కాదు, ఇంకా చాలా మంది రైతులు చాలా అధ్వాన పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళంతా కూడా ఈ కషాయాలు ఇవంతా కూడా వాళ్ళకి చెప్పించి షాప్ ఒకటి ఓపెన్ చేయించారు అనమాట. అని గోశాల ఎన్పిఎం షాప్ అని ఓపెన్ చేశాము. ఇంకా ఇక్కడికి ఒక టూరిజం ప్లేస్ మాదిరిగా కూడా మనం తయారు చేయాలనుకుంటున్నాము. ఈ కల్చర్, విలేజ్ కల్చర్ గానీ, ఈ ఫార్మింగ్ గానీ. ఇక్కడ చూడండి, ఒకసారి కుప్పం ప్రాంతము మంచి క్లైమేట్ ఉంది, అన్ని హార్టికల్చర్ పంటలు అవుతుంది. ఒక పంటకైతే ఒకసారి రీసెర్చ్ చేయొచ్చు, అన్ని పంటలు వేస్తారు. టమోటా, బీన్స్, కాకర, చిక్కుడు, అన్ని రకాలకి ఫస్ట్ నుండి నేను రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ చేసి అది వస్తుంది, క్రాప్ ఎలా ప్రతి ఒక్కరికి వస్తుంది. కాకపోతే మనం 100% ఎలా సాధించాలి అనేది వాళ్ళకి ఒక అవగాహన. వాళ్ళు ఈరోజు నేను ఒక ఛాలెంజ్ చేశాను, 1 ఎకరాలో ఒక 10 lakhs మీకు ప్రాపర్టీ తీస్తాను, నన్ను నమ్మండి అన్నారు. సరే, మీకు మా 10 lakhs వచ్చిందంటే మీకు ఏం చెప్తే అది మేము తీయిస్తామన్నారు. అంటే అది ఎక్కడి నుండి వస్తుందంటే, మనం కాన్ఫిడెన్స్ గా ఉండాము, మనం 12 ఏళ్ళ నుండి రీసెర్చ్ చేసాము, తయారు చేసాము, స్ప్రేయింగ్ ఇచ్చాము. యా డోసు అంటే చెట్టు ఎంతో డోసేజ్ తట్టుకుంటుంది, స్ట్రెస్ లేక ఏ విధంగా పోకుండా మనం ఎంత డోసేజ్ చేయాలి, అంత తక్కువ డోసేజ్ ఇస్తే కూడా మనకు వర్క్ కాదు. అదేవిధంగా మనము ఈ కషాయాలు కన్నా కూడా నేను డ్రిప్పుల ద్వారా కూడా వదులుతున్నాను. భూమి కూడా కార్బన్ % అనేది పెరగాలి. బయోచారు, ఈ ద్రవజీవామృతం ఇలాంటివి కూడా యాడ్ చేయాలి. ప్రతి ఒక్కటి తక్కువ లో కాస్ట్ లో ఇవంతా సాధ్యమవుతుంది మేడం. ఈ విధంగా మనం చేసుకోగలిగితే మనం మంచి రిజల్ట్ వస్తుంది. ఈ రోజు చూడండి, విలేజ్ లో నేను నా నేచురల్ ఫార్మింగ్ చేస్తూ ఉండి నన్ను నమ్మిండే రైతులు
మంచి ఇండ్లు కట్టుకున్నారు, ఇండ్లు చేసుకున్నారు, అదేవిధంగా కార్లు కూడా తీశారు, సైడ్లు తీశారు. ఇవంతా కూడా సాధ్యమవుతుంది ఒక నేచురల్ ఫార్మింగ్ అని. అదే కెమికల్ ఫార్మింగ్ తీసుకున్నామంటే మనకి భూమిలో నెమ్టోడ్స్ అని వస్తాయి. ఆ నెమ్టోడ్స్ కి వెలాగ్రానే ఒక 9,000 ఒక లీటర్ అనమాట. ఆ 1 లీటర్ ఇస్తే ఒక వారం తినాలి అంటే మళ్ళీ నెమ్టోడ్స్ ఆటోమేటిక్గా. అదే మనకి వేపాకు దొరుకుతుంది, నీమ్ ఆయిల్, అది తీసుకొని వదులుతామంటే నేచురల్గా కార్బన్ పర్సెంటేజ్ ఎగబడుతుంది, మైక్రోన్యూట్రియన్స్ ఎగబడుతుంది. అన్ని రకాలుగాను పంటకి మనం స్ప్రేయింగ్ ఇచ్చే దాంట్లోనూ న్యూట్రియన్స్ అందుతుంది, ప్లస్ వైరస్ కంట్రోల్ అవుతుంది. ఇంకోటి ఏమంటే మనకి కెమికల్ స్ప్రేయింగ్ ఇచ్చామంటే కెమికల్ అంటే ఏమన్నా వైరస్ ఉంది అనుకోండి, ఆ వైరస్ మాత్రం క్లియర్ అవుతుంది, మొక్కకు కావాల్సిన ఆహారం అందదు. దీనికి లక్షలు పెడేస్తున్నాం, లాస్ అయిపోతుంది. ఇంకోటి ఏమంటే మనం ఒక్క పంట కాకుండా ఇంటర్ క్రాప్స్ తెప్పిస్తున్నాం. ఏటీఎం మోడల్, ఏ గ్రేడ్ మోడల్, ఇవంతా కూడా వచ్చింది. ఏటీఎం మోడల్ అంటే ఏం శివ? ఏటీఎం మోడల్ అంటే ఒక 9 రకాలు ఆకుకూరలు అంటే రాడిష్, ముల్లంగి, బీట్రూట్, వంకాయ, పచ్చిమిర్చి అంతా ఒక 20 సెంట్లు వేస్తాము. ఆ 20 సెంట్లు ప్రతి దినం ఒక 1000 రూపాయలు వాళ్ళకి అందేటట్లు వస్తా ఉంది. పెరటి తోట మాదిరి అదే అది చేపిస్తున్నాము. మంచి సక్సెస్ఫుల్ గా రన్ అవుతాం. దీన్ని ఇంకొంచెం మూవ్ అప్ చేస్తామంటే ఇంకా బాగా ఆల్ ద బెస్ట్ శివ, నీకు ఇంకా మంచి సక్సెస్ కావాలి. మీరు ఎవరికైనా కూడా ఏదైనా దీనిపైన డౌట్స్ ఉన్నా గానీ లేదా ఏదైనా రిక్వైర్మెంట్ ఉన్నా గానీ ఈ న్యాచురల్ పెస్టిసైడ్స్ పైన మీరు శివారెడ్డిని కాంటాక్ట్ చేయండి. శివారెడ్డి ఫోన్ నంబరు శివ, వై డోంట్ యు టెల్ యువర్ ఫోన్ నంబర్? నా ఫోన్ నెంబర్ వచ్చి 9701926516 ఒక నెంబరు, 7013493721 2 నెంబర్లు ఉన్నాయన్నమాట. మీరు ఎప్పుడైనా కాల్ చేయండి. మీరు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే మీ తోటలకు గానీ